పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. హోమ్ గ్రౌండ్లో ఫస్ట్ మ్యాచ్ ఆడడానికి ఢిల్లీ టీం రెడీ అయిపోయింది. మరి ముఖ్యంగా బ్యాటింగ్కు స్పిన్కు అనుకూలంగా ఉండేటువంటి పిచ్ అది. సో బలంగా కనబడుతుంది హార్దిక్ సేన పూర్తి స్థాయిలో అతని యొక్క టీం. అయితే మొదటి మ్యాచ్లో మాత్రం గెలిచినటువంటి రెండు జట్లు ముంబై జట్టులోనూ స్టార్ స్పిన్నర్ మిచెల్ ఎంట్రీ ఇచ్చినటువంటి పరిస్థితి. గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్నారు ఢిల్లీ స్టార్ బౌలర్ స్టార్క్. ఈ నేపథ్యంలో 2022 నుంచి ఈ రెండు జట్ల మధ్య జరిగినటువంటి 7 మ్యాచ్ల్లో ముంబై 5 సార్లు గెలిచి ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. అయితే ఢిల్లీకి కలిసి రానుంది కొంతవరకు హోమ్ గ్రౌండ్. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే చేంజింగ్కు అనుకూలంగా అరుణ్ జైట్లీ గ్రౌండ్ ఉండేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ రోజు జరగబోతుంది ఢిల్లీతో పాటుగా ముంబై ఇద్దరి మధ్య జరగబోతున్నటువంటి ఐపీఎల్ మ్యాచ్లో విజయ అవకాశాలు ఏ టీంని వరించేటువంటి అవకాశం కనబడుతుంది. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే అరుణ్ జైట్లీ స్టేడియం. సో ఈ స్టేడియం అనేది ఢిల్లీకి కొంతవరకు హోమ్ గ్రౌండ్గా ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఢిల్లీకి కలిసి వచ్చేటువంటి అవకాశం ఏమైనా కనబడుతుందా? ఒకవేళ వెదర్ ఏ విధంగా ఉండేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి, పిచ్ ఏ టీంకి అనుకూలంగా మారేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటి వరకు జరిగినటువంటి ఏదైతే 2022 నుంచి జరిగినటువంటి రెండు జట్ల మధ్య ఉన్నటువంటి మ్యాచ్ల్లో ముంబై ఆధిక్యాన్ని కొనసాగించిన సో ఈసారైనా ఢిల్లీ కొంతవరకు తన ప్రతాపాన్ని చూపించేటువంటి అవకాశం ఏమైనా కనబడుతుందా? మరి ముఖ్యంగా గాయం కారణంగా దూరమైనటువంటి స్టార్క్ ప్రభావం ఆ జట్టు పైన ఎలాంటి ప్రభావం పడేటువంటి పరిస్థితులు ఉండొచ్చు. ఒకవేళ ముంబై జట్టులోకి స్టార్ స్పిన్నర్ మిచెల్ స్టాంటన్ ఎంట్రీ తర్వాత సో అతని ఎంట్రీ తర్వాత ఉండేటువంటి ఎఫెక్ట్ ఏ విధంగా ఉండే పరిస్థితి కనబడుతుంది. మొదటి రెండు మ్యాచ్ల్లో కూడా రెండు జట్లు గెలిచినటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఇక్కడ ఓటమి పొందినటువంటి జట్టు ఏది లేదు, గెలిచినటువంటి జట్లే మళ్ళీ గెలవాల్సినటువంటి పరిస్థితిలో ఏ విధంగా ముందుకు వెళ్ళేటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఓవరాల్గా ఇప్పటి వరకు జరిగినటువంటి ఐపీఎల్ మ్యాచ్ల్లో ఈ రోజు నమోదయ్యేటువంటి స్కోర్ ఏ విధంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి అంశాలపైన మనతో పాటు విశ్లేషణ చేయడానికి ప్రముఖ స్పోర్ట్స్ ఎనలిస్ట్ వెంకట్ గారు నాతో పాటు అందుబాటులో ఉన్నారు. వెంకట్ గారు గుడ్ మార్నింగ్. ఎట్టకేలకు మాత్రం ఈరోజు జరగబోతున్నటువంటి మ్యాచ్ మీద ఉత్కంఠ కొనసాగుతుంది. రెండు టీంలు కూడా విజయం ఆల్రెడీ పొంది ఉన్నటువంటి టీమ్స్. సో ఫస్ట్గా పిచ్ విషయానికి వద్దాం. పిచ్లో అరుణ్ జైట్లీ స్టేడియం యొక్క పిచ్ ఏ విధంగా ఉండేటువంటి పరిస్థితి ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం వెదర్ రిపోర్ట్కి కూడా కొంతవరకు అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. సో మ్యాచ్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉండొచ్చా? ఎలా చూడొచ్చు అంటారు? సిరాజ్, అంటే ముందు మనం మ్యాచ్ జట్లు బలాబలాల గురించి మాట్లాడుకునే ముందు పిచ్ కండిషన్ గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా వరకు కూడా బ్యాటింగ్ కి ఫ్రెండ్లీగా ఉండేటువంటి పిచ్ గానే చెప్తున్నారు. ముఖ్యంగా అంటే నేను ఇప్పటి వరకు జరిగినటువంటి మ్యాచెస్ అన్ని కూడా కొంత బ్యాటింగ్ ఫ్రెండ్లీ, కొంత బౌలింగ్ ఫ్రెండ్లీ పిచ్చెస్ గానే ఉన్నటువంటి పరిస్థితి. ఈ రోజు జరగబోయేటువంటిది అయితే మాకు ఖచ్చితంగా బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండేటువంటి పిచ్. ఇక్కడ 6వ పిచ్ మీద ఏదైతే అరుణ్ జైట్లీలో 6 గ్రౌండ్ లో ఉన్నటువంటి 6వ పిచ్ మీద మ్యాచ్ జరుగుతుంది కాబట్టి కొంత కంప్లీట్ గా కూడా బ్యాటింగ్ అనుకూలంగా ఉండేటువంటి ఇదిగా సర్ఫేస్ గానే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అంటే ఇక్కడ గతంలో సన్ రైజర్స్ హైదరాబాద్ 278 పరుగులు చేసింది ఇదే పిచ్ మీద. కాబట్టి ఈసారి కూడా భారీగా స్కోర్ నమోదయ్యేటువంటి అవకాశం ఉండవచ్చు అనేటువంటి వ్యాఖ్యలు కూడా కొంత వినపడుతున్నాయి. ఎందుకంటే ముంబైలో ఓపెనర్లు బలంగా ఉన్నారు, ఢిల్లీకి సంబంధించి కూడా ఓపెనర్లు బలంగా కనపడుతున్నారు. కాబట్టి ఈ మ్యాచ్ లో కొంత పిచ్ అనేది కీలకంగా మారేటువంటి అవకాశం ఉండొచ్చు. ముఖ్యంగా పవర్ ప్లేలో పరుగులు భారీగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదే విధంగా ఢిల్లీలో కొంత అంటే పూర్తిగా సమ్మర్ రాలేదు కాబట్టి మంచు ప్రభావం అనేది కొంత ఉంటుంది. అది చేసింగ్ జట్టుకి ఖచ్చితంగా అనుకూలంగా మారేటువంటి అవకాశాలే దాదాపుగా ఉండేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇక ముఖ్యంగా అంటే ఇక్కడ బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం కొంత ఢిల్లీయే బలహీనంగా కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ రోజు అయితే పవర్ ప్లేలో చేసేటువంటి పరుగులే జట్టు విజయాన్ని ఖరారు చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో స్కోర్ విషయానికి వద్దాం. నిన్న ఇటీవలే జరిగినటువంటి స్కోర్ కన్నా ఈ రోజు స్కోర్ ఎంతవరకు ఉండే పరిస్థితులు ఉండొచ్చు? ఈ రోజు అయితే బ్యాటింగ్ పరంగా కీలకమైనటువంటి సమయాల్లో వికెట్లు కోల్పోకుండా చూడాలి అంటే కనుక ఖచ్చితంగా 200 అంటే వికెట్లు కోల్పోకుండా ఉంటే మాత్రం 240 నుంచి పైనే స్కోర్ నమోదయ్యేటువంటి అవకాశం అయితే ఈ పిచ్ మీద కనపడుతుంది. ఎందుకంటే ముందు ముఖ్యంగా ఒకవేళ ముంబై కనుక ఫస్ట్ బ్యాటింగ్ చేసేటువంటి సిచ్యువేషన్ వస్తే మాత్రం 278 పరుగులు మొన్న ఫస్ట్ లో ఇక్కడ 275 పరుగులు నమోదైనటువంటి పరిస్థితి ఉంది సన్ రైజర్స్ హైదరాబాద్ చేసింది. కాబట్టి ఈ రోజు ఢిల్లీలో ముంబైలో రోహిత్ శర్మ, రికెల్టన్, డికాక్ లేడు కాబట్టి రికెల్టన్ ఈ రోజు ఓపెనింగ్ వస్తాడు రోహిత్ శర్మతో కలిపి. కాబట్టి అతను భారీగానే పరుగులు చేసేటువంటి అంటే ఈ జోడీ మొన్న ఫస్ట్ మ్యాచ్ లో కూడా భారీగానే పరుగులు చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రోజు కూడా వీళ్ళు ఖచ్చితంగా చెలరేగి ఆడేటువంటి అవకాశాలే కనపడుతున్నాయి. అదే విధంగా పిచ్ కండిషన్ వీళ్ళకి అనుకూలంగానే ఉండేటువంటి ఛాన్స్ కూడా ఉంది. అదే విధంగా ముంబై మిడిల్ ఆర్డర్ కూడా కొంత బలంగానే ఉంది. సూర్యకుమార్ యాదవ్ ఫామ్ లోకి రావాలి. అయితే
ఇక్కడ హార్దిక్ పాండ్యా విషయంలోనే కొంత టెన్షన్ అయితే ఉంది వాళ్ళకి సంబంధించి. మరి మిగిలిన ఆటగాళ్ళు ఏ విధంగా రాణించబోతున్నారు, యువ ఆటగాళ్ళకి సంబంధించి కూడా కొంత ఒత్తిడి కనపడుతోంది. మరి ఎలా ఉండబోతుంది అనేది చూడాలి. రెండోది ఇప్పటి వరకు జరిగినటువంటి మ్యాచ్లో సో వీళ్ళు విజయం సాధించిన ప్రీవియస్ మ్యాచ్ అంతవరకు మాత్రం ముంబై కొంతవరకు ముందుగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ఈసారి ఢిల్లీ ఏమైనా అధిగమించేటువంటి ఛాన్స్ ఉంటుంది అనుకోవచ్చా? అలాంటి అవకాశాలు ఉన్నాయా? అయితే ఇక్కడ ఢిల్లీకి ప్రధానంగా అడ్వాంటేజ్ ఏంటంటే ముంబై వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ లో ముఖ్యంగా బౌలింగ్ కి సంబంధించి ఇద్దరి మధ్య పోరు ఉండేటువంటి ఛాన్సెస్ అయితే కనపడుతున్నాయి. ముఖ్యంగా లుంగిసాన్ ఎంగిడి, అదే విధంగా జస్ప్రీత్ బుమ్రా, వీళ్ళిద్దరి బౌలింగ్ కీలకంగా మారేటువంటి అవకాశం ఉంది. సౌత్ ఆఫ్రికాకి సంబంధించి అతను స్టార్ బౌలర్, అలాగే ఇండియాకి సంబంధించి జస్ప్రీత్ బుమ్రా, వీళ్ళిద్దరూ ముంబై ఢిల్లీలో, బుమ్రానేమో ముంబైలో, లుంగిసాన్ ఎంగిడి ఏమో ఢిల్లీలో కీలకంగా మారేటువంటి అవకాశం ఉంది. అయితే మిచ్ స్టార్క్ లేకపోవడం అనేది ఢిల్లీకి ఇక్కడ మైనస్ గా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఎంగిడి ప్రభావమే జట్టుని గెలిపించేటువంటి అవకాశం అయితే ఉంటుంది. రెండోది వెంకట్ గారు, మీ దగ్గర నుంచి నాకు రెండు టీమ్స్లో ఉన్నటువంటి బలహీనతకు సంబంధించినటువంటి అంశం కావాలి. ఫస్ట్ ఒకసారి మనం ముంబై టీంని తీసుకుందాం. ముంబైలో ఉన్నటువంటి బలాలు ఏంటి అంటే ఏం చెప్తారు మీరు? ముంబైలో ఉన్నటువంటి బలాలు ఓపెనర్లు రియాన్ రికల్టన్, అదే విధంగా రోహిత్ శర్మ, వీళ్ళిద్దరూ కూడా మంచి ఫామ్ లో ఉండడం ముంబైకి కలిసి వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. అదే విధంగా తిలక్ వర్మ ఫామ్ బలహీనత, మిడిల్ ఆర్డర్ బలహీనత ముఖ్యంగా ముంబైకి. తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, అదే విధంగా హార్దిక్ పాండ్యా, వీళ్ళు దూకుడుగా పరుగులు చేయకపోతే ముంబై మిడిల్ ఆర్డర్ మీద ఎక్కువగా ఎఫెక్ట్ పడేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఓపెనింగ్ కి సంబంధించి ఎంత మంచి స్టాండ్ వచ్చినప్పటికీ కూడా వీళ్ళు సరిగా రాణించకపోతే మాత్రం ముంబై ఎక్కువగా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉండదు. అదే విధంగా ముంబైకి సంబంధించి రోదర్ఫర్డ్, వాళ్ళకి చాలా వరకు కూడా ఇతను బలంగా మారేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఇతను కొన్ని కీలక సమయాల్లో చేసే పరుగులు కానీ లేదంటే బౌలింగ్ కూడా చేయగలిగే క్యాపబిలిటీ ఉన్నటువంటి ఆటగాడు. కాబట్టి ఇతని మీద ముంబై ఎక్కువగా హోప్స్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా మిక్స్ అంటున్నారు, ఈ రోజు జట్టులోకి రావడం అనేది చాలా వరకు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఢిల్లీ పిచ్ అనేది బౌలింగ్ స్పిన్ బౌలింగ్ కు కాస్త అనుకూలంగా ఉండేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. సాధారణంగా బ్యాటింగ్ పిచ్ అనే కానీ స్పిన్ బౌలర్లకి ఎక్కువగా అనుకూలంగా ఉంటుందనే మాట మనం వింటూ ఉంటాం. కాబట్టి ఈ రోజు మిక్స్ అంటున్నారు జట్టులోకి రావడం అనేది వాళ్ళకి కలిసి వచ్చేటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా జస్ప్రీత్ బుమ్రా, మయాంక్ మార్కండే, అలాగే ఇంపాక్ట్ ప్లేయర్ గా ట్రెంట్ బౌల్ట్ ను వాడుకోవచ్చు. కానీ ఇక్కడ ట్రెంట్ బౌల్ట్ ఓపెన్ మిడిల్ ఆర్డర్ కి సంబంధించి తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, వీళ్ళిద్దరికి సంబంధించి చెప్పాను, వాళ్ళిద్దరూ ముంబైకి మైనస్ అవుతున్నారని. అలాగే ట్రెంట్ బౌల్ట్ కూడా కీలకమైనటువంటి సమయాల్లో అతను ఇస్తున్నటువంటి భారీ పరుగులు ఏవైతే ఉన్నాయో ముంబైకి మైనస్ అవుతున్నాయి. ముంబైలో నాకు ప్లస్ గా కనపడుతుంది ముగ్గురు లేదా నలుగురు కనపడుతున్నారు. ఓపెనర్లు రూదర్ఫర్డ్ ఒకడు, అదే విధంగా జస్ప్రీత్ బుమ్రా, వీళ్ళు తప్ప నాకు ముంబైకి పెద్దగా ప్లస్ అయితే ఏం కనపడట్లేదు. ఓకే సరే, బుమ్రా విషయానికి వచ్చిన తొలి మ్యాచ్ లో ఆల్రెడీ 3 వికెట్లను మనం చూసాం. సో ఈసారి ఇంకా వికెట్లు తీసేటువంటి అవకాశం ఉండొచ్చు అనుకోవచ్చా? సో అంత ఛాన్స్ ఉంటుందంటారా? ఎస్, బుమ్రాకి సంబంధించి కంపల్సరీ అతను కీలకమైనటువంటి సమయాల్లో వికెట్లు తీయటమే కాకుండా పరుగులను కట్టడి చేయడంలో అతను స్పెషలిస్ట్. మనం T20 వరల్డ్ కప్ లో చూసాం అతను ఆట తీరుకు సంబంధించి. కాబట్టి ఈ రోజు కూడా అతని నుంచి మనం మంచి ప్రదర్శన ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే ఈ IPL కి వచ్చేసరికి కొంత బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్చెస్ ఉంది. ఈ రోజు జరిగేటువంటి పిచ్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ కాబట్టి బుమ్రా మరి ఎంత వరకు ప్రభావం చూపుతాడనేది చూడాలి. అయితే బుమ్రాని ఇంపాక్ట్ ప్లేయర్ గా వాడుకునేటువంటి అవకాశం ఉంది. బుమ్రాను, సూర్యకుమార్ యాదవ్ వీళ్ళిద్దరి విషయంలోనే కొంత ఇంపాక్ట్ ప్లేయర్ విషయంలో ఉండేటువంటి ఛాన్స్ అయితే కనపడుతోంది అనే మాట కూడా వినపడుతోంది. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ బుమ్రాకి సహకారం ఉంటేనే ప్రదర్శన అనేది, ఆ జట్టు ప్రదర్శన అనేది బాగుంటుంది. ముఖ్యంగా ట్రెంట్ బౌల్ట్ నుంచి సహకారం ఉండాలి. ఎందుకంటే అతను ఓపెనింగ్ స్పెల్ బుమ్రాతో కలిసి వేస్తాడు కాబట్టి అది కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొక మైనస్ ఏంటి అని అంటే ఇతనికి సంబంధించి హార్దిక్ పాండ్యా కొత్త బంతిని తీసుకోవడం అనేది బుమ్రా ప్రదర్శన మీద ఎఫెక్ట్ పడుతుంది. ఈ విషయంలో కూడా గతంలో నేను చెప్పడం జరిగింది. చాలా మంది నాతో పాటుగా కొంతమంది సోషల్ మీడియాలో కానీ అలాగే మాజీ క్రికెటర్లు కానీ వీళ్ళందరూ కూడా దీనికి సంబంధించి కొంత ఒపీనియన్ చెప్తూ ఉంటారు. బుమ్రాకి కొత్త బంతి ఇస్తే ఖచ్చితంగా అది ఫస్ట్ ఓవర్స్ లో ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి బుమ్రాకి కొత్త బంతి ఇవ్వండి, హార్దిక్ పాండ్యా వద్దు అనేటువంటి ఒపీనియన్స్ కూడా వినపడుతూ ఉంటాయి. మరి దాన్ని ఎందుకు అలా మార్చారు? ట్రెంట్ బౌల్ట్ తో కూడా హార్దిక్ పాండ్యా ఓపెనింగ్ చేయడం అనేది కరెక్ట్ కాదు బౌలింగ్ పరంగా. ఓకే, ఒక్కసారి మనము ఢిల్లీ టీంకి వెళ్ళిపోదాం. సో ఢిల్లీలో ఉన్నటువంటి బలహీనతలు అంటే ఏంటి? ఢిల్లీలో కేఎల్ రాహుల్ ఫామ్ లోకి రావాలి. కేఎల్ రాహుల్ ఫామ్ లోకి వస్తే మాత్రం ఢిల్లీ ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఉంటుంది. అయితే అతను కొంత ఫస్ట్ మ్యాచ్ లో ఫెయిల్ అవడం, డక్అౌట్ కావడం కొంత ఇబ్బందికరమైనటువంటి విషయమే. కానీ
అతను ఫామ్ లోకి వస్తే మాత్రం ఢిల్లీ ఖచ్చితంగా అడ్వాంటేజ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అదే విధంగా పదూమ్ నిస్సంక ఇతను మంచి ఇన్నింగ్స్ ఆడాలి. ఫస్ట్ మ్యాచ్ లో ఇతను కొంత ఫెయిల్ అయ్యాడు, కానీ ఇతని నుంచి కనుక మంచి ఇన్నింగ్స్ వస్తే ఓపెనర్లకు సంబంధించి ముంబైతో కంపేర్ చేస్తే ఈ ఓపెనర్ కేఎల్ రాహుల్ పదూమ్ నిస్సంక ఫెయిల్ అవుతున్నారు కాబట్టి ఢిల్లీ కొంత ఓపెనింగ్ పరంగా బలహీనంగా కనపడుతోంది. అయితే నితీష్ రాణా ఇతన్ని ఆట తీరు విషయంలో కూడా కొంత అనుమానాలు ఉన్నాయి. మంచి సమర్థవంతమైన ఆటగాడే కానీ కీలకమైనటువంటి సమయంలో పరుగులు చేయలేకపోవడం అతనికి మొన్న మ్యాచ్ లో కూడా మైనస్ అయినటువంటి పరిస్థితి. అదే విధంగా కెప్టెన్ అక్షర్ పటేల్ ఇతని ఫామ్ విషయంలో కూడా కొంత ఆందోళన వ్యక్తం అవుతుంది. మొన్న గెలిచినప్పటికీ కూడా కీలకమైనటువంటి వికెట్లు లక్నో మ్యాచ్ లో కీలకమైనటువంటి సమయంలో వీళ్ళు అవుట్ కావడం అనేది మైనస్ అయింది. అదే విధంగా డేవిడ్ మిల్లర్ అసలు ఇతని గురించి డిస్కషన్ కూడా అనవసరం. ఇతన్ని జట్టులో ఉంచడం కూడా అంత పెద్దగా ఎఫెక్ట్ అయితే చూపించదు అనేది నా ఒపీనియన్. అలాగే ట్రిస్టన్ స్టబ్స్ మొన్న సమీర్ రిజ్వీతో కలిసి ఇతను ఆడినటువంటి ఇన్నింగ్సే ఢిల్లీకి ప్లస్ అయింది. కాబట్టి మిడిల్ ఆర్డర్ కి సంబంధించి ఇక్కడ ఒక విషయం చెప్పగలరు, ట్రిస్టన్ స్టబ్స్ ని వికెట్లు పడుతున్నప్పుడు టాప్ 4 లో కూడా ఆడించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ స్టబ్స్ విషయంలో మరి ఆ విధంగా చేయలేకపోతున్నారు అనేది కూడా కొంత వినపడుతున్నటువంటి విమర్శ. అలాగే సమీర్ రిజ్వీ, అశుతోష్ శర్మ వీళ్ళిద్దరు కూడా ఢిల్లీకి ప్లస్ అయ్యి ఇక్కడ అశుతోష్ శర్మని ఇంపాక్ట్ ప్లేయర్ గా వాడుకుంటే మాత్రం చాలా వరకు కూడా ప్లస్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. అదే విధంగా విప్రాజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో వీళ్ళిద్దరు కంపల్సరీ ఢిల్లీకి ప్లస్ అవుతారు. అలాగే లుంగిసాన్ ఎంగిడి జట్టులోకి రావడం, ముఖేష్ కుమార్ జట్టులోకి రావడం కలిసి వచ్చేటువంటి అంశం నటరాజన్. కాబట్టి 12 మందితో ఢిల్లీ ఈ రోజు మ్యాచ్ ఆడేటువంటి అవకాశం అయితే కనపడుతుంది ఇంపాక్ట్ ప్లేయర్ తో కలిపి. సో కొంతవరకు గాయం కారణంగా స్టార్ కు దూరం కాబోతున్నారు మ్యాచ్ అనేటువంటిది. సో ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుందంటారా మ్యాచ్ మీద? కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే అతను ఫస్ట్ ఓవర్స్ లో స్కోర్ కంట్రోల్ చేయడమే కాకుండా కీలకమైనటువంటి 1-2 వికెట్లు తీయగలిగేటువంటి బౌలర్ అతను. కాబట్టి అతను జట్టులో లేకపోవడం అనేది కంపల్సరీ ఢిల్లీకి ఎఫెక్టే ఉంటుంది. కాబట్టి అతని స్థానాన్ని ఇప్పుడు లుంగిసాన్ ఎంగిడి కనుక భర్తీ చేయగలిగితే, ఎందుకంటే ఎంగిడి కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు. అతను ఈ మధ్య లాస్ట్ ఇయర్ టెస్ట్ ఛాంపియన్షిప్ నుంచి చూసుకుంటే అతను చాలా వరకు కూడా అంటే జట్టుకు కీలకమైనటువంటి సమయాల్లో వికెట్లు తీయడం, పరుగులు కట్టడి చేయడం ఇవన్నీ కూడా కీలకంగా ఉన్నాడు. కాబట్టి ఈ రోజు అతను ప్లస్ అయ్యేటువంటి ఛాన్సే ఉంది. సో రెండోది మీ ఎస్టిమేషన్ ప్రీవియస్లో కూడా కరెక్ట్ అయినటువంటి సందర్భాలు చాలానే కనబడుతున్నాయి. సో ఈ రోజు జరిగేటువంటి మ్యాచ్లో విన్ ఎవరు అనుకుంటున్నారు? ముంబై గెలవచ్చు అని అనుకుంటున్నాను. ఈ రోజుకి సంబంధించి ముంబైనే కొంత ఢిల్లీతో కంపేర్ చేస్తే ముంబై కొంత బలంగా కనపడుతుంది. అయితే ఢిల్లీకి కొంత హోమ్ కండిషన్స్ ఏమైనా కలిసి వస్తాయనేది కూడా చూడాలి. కానీ ఇక్కడ ముంబైనే పై చేయి కనపడుతుంది రెండు జట్ల మీద కంపేర్ చేసి చూస్తే. ఓకే, ఇన్ కేస్ ముంబై గెలుపంటున్నారు 240+ స్కోర్ అంటున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఒకవేళ ఢిల్లీ గెలవాలి అంటే ఎలాంటి చేంజెస్ అవసరం అంటారు ఇంత షార్ట్ పీరియడ్? ఇంత షార్ట్ పీరియడ్ లో కేఎల్ రాహుల్ ఫామ్ లోకి వస్తే ఢిల్లీకి చాలా అడ్వాంటేజ్ అవుతుంది. కేఎల్ రాహుల్ ఫామ్ ఒకటి, అదేవిధంగా మిడిల్ ఆర్డర్ కి సంబంధించి అక్షర్ పటేల్, నితీష్ రాణా వీళ్ళిద్దరు కనుక పరుగులు చేస్తే స్టబ్స్ ని ఏదైనా 1-2 వికెట్లు పడ్డప్పుడు స్టబ్స్ ని ముందుకు తీసుకొస్తే ప్లస్ అవుతుంది. చేసింగ్ కి సంబంధించి ప్లస్ అవుతుంది. కాబట్టి దానికి సంబంధించి కొంత అంటే వాళ్ళు ఢిల్లీ వర్కౌట్ చేయాలి. అంటే ఫస్ట్ మ్యాచ్ లో ఓటమికి సంబంధించి వాళ్ళు కొంత సీరియస్ గా వాళ్ళ యాజమాన్యం కూడా ప్లేయర్స్ కి సంబంధించి స్వేచ్ఛ ఎక్కువగా ఇస్తూ ఉంటుంది. అది అంటే కొంత ఈ వాళ్ళ హెడ్ కోచ్ కానీ వీళ్ళందరూ కూడా కొంత దీని మీద వర్కౌట్ చేస్తారు. రిక్కీ పాంటింగ్ లాంటి వాళ్ళు రిక్కీ పాంటింగ్ ఇప్పుడు మారినట్టున్నారు. కాబట్టి దాని మీద కొంత వర్కౌట్ చేస్తే టీమ్ యాజమాన్యం కొంత ప్లస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. రైట్ వెంకట్ గారు, మాతో పాటు పార్టిసిపేట్ చేసినందుకు ప్రత్యేకమైనటువంటి థ్యాంక్స్. సో ఓవరాల్గా మాత్రం హోమ్ గ్రౌండ్లో ఫస్ట్ మ్యాచ్ ఆడబోతుంది ఢిల్లీ. బ్యాటింగ్కు స్పిన్కు అనుకూలంగా ఉండేటువంటి అవకాశం అయితే పిచ్ కనబడుతుంది. సో బలంగా కనబడుతుంది హార్దిక్ సేన యొక్క టీం. ఈ నేపథ్యంలో మొదటి మ్యాచ్లో ఈ రెండు జట్లు కూడా గెలిచినటువంటి సందర్భం మనం చూసాం. సో ముంబై జట్టులోకి స్టార్ స్పిన్నర్ మిచెల్ ఎంట్రీ ఇవ్వడం మాత్రం కొంతవరకు ఎలాంటి ప్రభావం పడుతుందనే దాని మీద అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. మరోవైపు స్టార్ బౌలర్ స్టార్క్ మాత్రం గాయం కారణంగా జట్టుకు దూరం కాబోతున్నారు. సో ఇతని ప్రభావం మాత్రం ఢిల్లీ టీం మీద సో ఖచ్చితంగా పడే ఛాన్స్ అయితే కనబడుతుంది. 2022 నుంచి ఈ రెండు జట్ల మధ్య ప్రధానంగా చూస్తే మనం ఢిల్లీ ముంబై జట్ల మధ్య సాగినటువంటి 7 మ్యాచ్ల్లో కూడా సో ముంబై 5 సార్లు విజయం సాధించినటువంటి పరిస్థితి. ఈసారి కూడా ముంబై టీం చాలా బలంగా కనబడుతున్నటువంటి సిచ్యువేషన్. ఢిల్లీకి మాత్రం కొంతవరకు హోమ్ గ్రౌండ్ కలిసి వచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. సో స్వగడ్డ పైన ఆడుతున్నాం అనేటువంటి ధీమా మాత్రం ఢిల్లీలో కనబడుతుంది. అయితే చేంజింగ్కు కొంతవరకు అరుణ్ జైట్లీ గ్రౌండ్ ఉండేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. సో ఓవరాల్గా మాత్రం అరుణ్ జైట్లీ గ్రౌండ్
ఎవరికి అనుకూలంగా మారే పరిస్థితులు కనబడుతున్నాయి. సో కాబట్టి సొంత హోమ్ గ్రౌండ్ అనేటువంటి భావనలో ఉన్నటువంటి ఢిల్లీకి విజయ అవకాశాలు ఏమైనా ఛాన్స్ కనబడుతున్నాయి. సో రెండోది ప్రీవియస్ మ్యాచెస్ చూసుకున్న ముంబై చాలా బలంగా కనబడుతుంది కాబట్టి సో ఇప్పటికిప్పుడు ఇంత తక్కువ టైంలో కొన్ని గంటల వ్యవధిలో ఢిల్లీ ఏమైనా చాకచక్యంగా ప్రదర్శించి పూర్తి స్థాయిలో ముంబైని మట్టి కనిపించేటువంటి పరిస్థితులు ఉంటాయి. రెండు ప్రీవియస్ మ్యాచ్ల కంటే ఈ మ్యాచ్లో భారీగానే అంచనాలు కనబడుతున్నటువంటి పరిస్థితి. రెండోది బూమ్రా మాత్రం మరో వికెట్ని అంటే వికెట్ల పర్వాన్ని కొనసాగించేటువంటి పరిస్థితులు ఉన్నాయా? సో ఈ మొత్తం ప్రశ్నలు మాత్రం ఈరోజు మధ్యాహ్నానికి క్వశ్చన్స్కి ఆన్సర్ వచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. నేను కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను, మీరు కూడా చూస్తున్నారు. ఈరోజు జరిగేటువంటి టీంలో గెలిచేదెవరు, గెలుపొందేదెవరు? సో వెదర్ ప్రభావం, పిచ్ ప్రభావం ఏ టీంకి అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉందో మనము వెయిట్ చూద్దాం.